హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు జోష్న. నేను మీతో రోజు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి ఇస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సో దట్ మీకు ప్రతిరోజు జరిగే ప్రతి మినిట్కి జరిగే ఈవెంట్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇండియా బికేమ్ ది సెకండ్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ డిజిటల్ పైలట్ లైసెన్స్. అంటే ప్రీవియస్గా మన కంట్రీకి సంబంధించిన పైలట్స్కి ఏమి లైసెన్స్ ఉండేవి అంటే ట్రెడిషనల్ ఫిజికల్ లైసెన్స్ ఉండేవి. దాన్ని రీప్లేస్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ అనేవి ఇస్తున్నారు. ఎవరు ఈ అనౌన్స్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ రామ్ మోహన్ నాయుడు గారు దీన్ని అనౌన్స్ చేశారు. ఇది కంట్రీలోనే సెకండ్ ప్లేస్ అన్నట్టు. అంటే ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ వాళ్ళు ఈ లైసెన్స్ పైలట్స్కి ఇవ్వడంలో ఉంటే మన కంట్రీ వచ్చేసి సెకండ్ కంట్రీ అన్నట్టు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉన్నారు కదా, అతను ఎవరు అంటే అనంత నాగేశ్వరన్. ఇతని యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ అయింది 2 years. అంటే మార్చి 2027 వరకు మన ఇండియాకి సంబంధించిన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వచ్చేసి ఎవరు అంటే అనంత నాగేశ్వరన్. ఇతను 2022లో అపాయింట్ అయ్యారు అండ్ ఇతని యొక్క టర్మ్ అనేది 2027 వరకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనకు ఫిబ్రవరి 28 రోజు ఒక ఈవెంట్ అనేది జరగబోతుంది. అంటే ఒక వింత అనేది జరగబోతుంది. మనకు ఫిబ్రవరి 26 రోజు మహాకుంభమేళా అనేది ఎండ్ అవుతుంది కదా, అంటే ఫిబ్రవరి 28 రోజు ఒకటి జరగబోతుంది. ఏంటది అంటే అన్ని ప్లానెట్స్ 7 ప్లానెట్స్ ఏంటి మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇవన్నీ మనకు కనిపించబోతున్నాయి అన్నట్టు. ఈ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఫిబ్రవరి 28, 2025 రోజు జరగబోతుంది. వన్ సైడ్ ఏమో సన్ ఉంటే ఈ 7 ప్లానెట్స్ అన్నీ అదర్ సైడ్ ఉంటాయి. అండ్ ఓకే, అంటే మహాకుంభమేళా జరిగిన తర్వాత ఈ ఈవెంట్ అనేది జరుగుతుందంటే అది గొప్ప మహత్యం అని అందరూ అనుకుంటున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వియట్నాం వాళ్ళు రైల్వే లింక్ కోసం చైనా వాళ్ళకు $8 billion అనే శాంక్షన్ చేశారు. ఎందుకోసం అంటే వియట్నాం కంట్రీ హైయెస్ట్ బార్డర్ అనేది చైనా వాళ్ళతో షేర్ చేసుకుంటుంది కాబట్టి మొత్తం 390 kilometers రూట్ లింక్ కోసం వాళ్ళు $8 billion అమౌంట్ అనేది వాళ్ళకు శాంక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే షమి తెలుసు కదా, మొహమ్మద్ షమి. హీ బికేమ్ ది ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ టు రీచ్ 200 OD వికెట్స్. మొత్తం కంట్రీ వైజ్గా చూసుకుంటే మొత్తం వరల్డ్ వైజ్గా చూసుకుంటే మిచెల్ స్టార్క్ అనే పర్సన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఫాస్టెస్ట్ బౌలర్గా. ఇప్పుడు మన షమి అనేది సెకండ్ ప్లేస్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రోహిత్ శర్మ 1100 OD రన్స్ లిస్టులో చేరారు. ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ టాప్ ఉంటే సెకండ్ వచ్చేసి రోహిత్ శర్మ గారు ఈ 1100 OD రన్స్లో రీచ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి అంటే తెలుసు కదా మీ అందరికీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక 1 man ఆఫీస్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఎందుకోసం అంటే ఎల్ఐసి ఏజెంట్స్ వాళ్ళ యొక్క సేల్స్ అసోసియేట్స్ని బూస్ట్ చేయడానికి ఈ 1 man ఆఫీస్ అనే ప్లాట్ఫామ్ని వీళ్ళు లాంచ్ చేశారు. దీని ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క పాలసీస్ని సెల్ చేసుకోవచ్చు, బిజినెస్ని ట్రాక్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్స్కి ఎలాంటి సౌకర్యాలైన వీళ్ళు అందించవచ్చు. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఫిబ్రవరి 17న లాంచ్ చేశారు. ఎల్ఐసి CEO ఎవరో మనకు తెలుసు కదా, సిద్ధార్థ మోహంటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి శుభ్మన్ గిల్ గారు హీ బికేమ్ ది ICC ర్యాంకింగ్స్లో నెంబర్ 1 OD బ్యాటర్గా ఇతనికి ఈ పొజిషన్ అనేది దక్కింది. దీనికన్నా ముందు ఈ పొజిషన్ ఎవరికి ఉండే అంటే గిల్స్ స్టెలార్కి, పాకిస్తాన్కి సంబంధించిన బాబర్ అజమ్కి ఈ పొజిషన్ అనేది ఉండేది. బట్ అతన్ని సర్పాస్ చేస్తూ మన శుభ్మన్ గిల్ గారు ఈ బికేమ్ ది నెంబర్ 1 OD బ్యాటర్ ఇన్ ICC ర్యాంకింగ్స్. నెక్స్ట్